ప్రత్యర్థులు చాలా మంది వస్తున్నారని హెలికాప్టర్ క్యాండిడేట్స్లా ఢిల్లీ హైదరాబాద్ నుంచి వచ్చి ఓట్లు అడుగుతున్నారని ఓట్లు అడిగే వారికి అసలు ఇక్కడ ఓట్లు ఉన్నాయా అని కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత ప్రశ్నించారు. తమను ఓటు అడిగే ముందు స్థానికంగా మీకు ఓటు ఉందా అని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరిని ప్రజలే అడిగే పరిస్థితి వచ్చిందన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఎంత డబ్బులు కుమ్మరించినా ఎంత తిరిగినా ఎవరూ స్వాగతించరని చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 39వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ గుడివాడ నరేంద్రతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్, ఎంపీ అభ్యర్థి కేశినేని నానికు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 39వ డివిజన్లో 50 కోట్ల రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, మౌలిక సదుపాయాలన్నీ కల్పించారన్నారు. 90% పనులు కార్పొరేటర్ నరేంద్ర చేయించారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గడప గడపకు వచ్చి తమ సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తామని చెబుతున్నారని తెలియజేశారు. ఎంపీ కేశినేని నాని విజయవాడ కోసం కష్టపడే వ్యక్తి అని, పార్టీని పదవిని అడ్డం పెట్టుకుని సంపాదించుకోలేదన్నారు. కేంద్రంతో మాట్లాడి నగరాభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. విజయవాడ నగరంలో ఎంపీ నాని అభివృద్ధి కనపడుతోందని తెలిపారు. షేక్ ఆసిఫ్ స్థానికుడని, ఇక్కడి సమస్యలు పూర్తిగా అవగాహన ఉందని, బయట నుంచి వచ్చిన వ్యక్తులకు ఎటువంటి అవగాహన ఉండదన్నారు. ఇక్కడ స్థానికంగా ఉంటూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఇక్కడే పుట్టి పెరిగారు. ఆయన పంజాబ్ సెంటర్లో ఉండే వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాకు ఏ సమస్య వచ్చినా కానీ మేము ఆసిఫ్ బాయ్కి మేము చెప్పుకోగలుగుతాం. మా వాడు మాలో ఒకడు అనే ఒక ఫీలింగ్తో వాళ్ళందరూ ఉన్నారు. సో తప్పకుండా వీళ్ళని గెలిపించుకుంటామని ప్రజలు తెలియజేస్తున్నారు. ఈరోజు ప్రత్యర్థులు చాలామంది వస్తున్నారు. హెలికాప్టర్ క్యాండిడేట్స్ లాగా బయట నుంచి, ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఓట్లు అడుగుతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఓట్లు అడుగుతున్నారు. ప్రజలకి ఈరోజు ఒకటే ప్రశ్న, అసలు మీలో ఎవరికైనా కానీ ఓటు ఉందా? ఇక్కడ మమ్మల్ని ఓటు అడిగే ముందు అసలు మీకు ఇక్కడ స్థానికంగా ఓటు ఉందా అని ప్రత్యర్థుల్ని, అలాగే ఎవరైతే బీజేపీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యుని ఈరోజు ప్రజలే ప్రశ్నిస్తున్నారు. సో ఇటువంటి టూరిజం, పొలిటికల్ టూరిజం అనేది ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎంత డబ్బులు కుమ్మరించినా కానీ, ఎంత తిరిగినా, ఎన్ని ఇళ్ళకి వెళ్ళినా కానీ ఎవరు కూడా స్వాగతించరు. ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గంలో చైతన్యం అనేది ఎక్కువగా ఉంటుంది, అవేర్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మా కోసం పనిచేసే వాళ్ళు, మా మధ్యలో ఎప్పుడు అందుబాటులో ఉండే వాళ్ళని మేము ఎన్నుకుంటామని ప్రజలే తేల్చి చెప్తున్నారు. ఈరోజు కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర మాట్లాడుతూ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగిందని, ఇక్కడ ఓట్లు అడిగే హక్కు తమకు మాత్రమే ఉందన్నారు. 39వ డివిజన్లో 95% రోడ్లన్నీ పూర్తి చేయడం జరిగిందన్నారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం జరిగిందని తెలియజేశారు. రోడ్స్ అన్ని ప్రతి రోడ్డు కూడా అప్లిఫ్ట్ చేసి, రోడ్ లెవెల్స్ పెంచి, డ్రైనేజ్ సిస్టంతో మంచిగా ఏర్పాటు చేసి, అలాగే సచివాలయాలు, బిల్డింగ్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, అలాగే జగనన్న పథకాల ద్వారా దాదాపు 25 కోట్ల దాకా ప్రజలకి స్కీమ్స్ ద్వారా అందడం జరిగింది. మేము చేసినవి చెప్పుకుంటూ ఇంటింటికి ప్రచారం చేస్తున్నాము. రానున్న రోజుల్లో కూడా ఇక్కడ మనకి ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని గారు పోటీ చేయడం, వారు ఖచ్చితంగా అఖండ మెజారిటీతో గెలిచి మా నియోజకవర్గానికి, ముఖ్యంగా మా డివిజన్కి ఫ్లైఓవర్, ఇక్కడ మా డివిజన్కి అందుబాటులో ఉన్న ఫ్లైఓవర్ ఏ విధంగా అభివృద్ధి చేశారో అలాగా యూజీడీ కూడా మా ఏరియాకి అందరికీ ఉన్న సమస్యలన్నీ తీర్చి అన్నిటికి కూడా ప్రజలందరికీ కూడా అభివృద్ధి ఫలాలు ఇంకా అందిస్తారని ప్రజలందరికీ తెలియజేస్తూ మా క్యాంపెయిన్ సాగుతుంది.